మిత్రులారా, ఈ శనివారం మనం ఈ యొక్క శిల్పారామం, అంటే హైదరాబాద్లో శిల్పారామానికి వచ్చామన్నమాట. అయితే వెళుతున్న మార్గాన్ని మీకు చూపిస్తాను. మెహదీపట్నం నుంచి షేక్పేట దర్గా, అలానే వెల్స్ పార్క్ పక్క నుంచి మన ప్రయాణం సాగిందన్నమాట. ఇక్కడ మనకు సంబంధించి వాహనాలు కానీ మరొకటి కానీ ఎలా వెళ్తున్నాము అన్నదాన్ని బట్టి మీకు ఆ యొక్క రూటు అర్థమవుతుంది. పెద్ద కష్టపడక్కర్లేదు. ఆటోలో కానీ, క్యాబ్ కానీ, ర్యాపిడో కానీ ఎలా అయినా వెళ్ళొచ్చు. వెళ్ళే దారిలో మీకు ఐకియా షోరూమ్ కూడా కలుస్తుంది. ఓ పక్క నుంచి ఒక ఫ్లైఓవర్ నిర్మించారు. ఇది అత్యంత ప్రమాదకరమైన ఫ్లైఓవర్. అది దిగిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ ఈ ఆకాశాన్ని మేళంటాం కదా, అలాంటివి కనిపిస్తుంది. రైట్ సైడ్ వచ్చేసి మనకి ఈ జనంలో ఇలాంటివన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఐకియా దాటిన తర్వాత, అంటే ఒకవైపుకి ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నామో తెలంగాణ యొక్క బొటానికల్ గార్డెన్ కూడా వస్తుంది. బొటానికల్ గార్డెన్తో పాటు ఇంకా ముందుకు వెళ్ళచ్చు కొండాపూర్. కానీ ఇక్కడ మనం రైట్ సైడ్ తీసుకున్నప్పుడు శిల్పారామంకి వెళ్ళచ్చు. అదే డైరెక్ట్గా ఆర్టీసీ బస్సు కనుక ఎక్కితే జంక్షన్ దగ్గర దిగి లెఫ్ట్ సైడ్ రావాల్సి వస్తుంది. మనం వెళ్ళేదారి కూడా ఈ హైటెక్ సిటీ ఇవన్నీ మీరు గమనిస్తూ ఉంటారు. ఒకప్పుడు ఇక్కడంతా కూడా ఏదో పాడుబడిన దానిలాగా ఉంది, అది ఇది అంటుంటారు. కానీ ఈ అండర్ గ్రౌండ్ టన్నెల్ మీద నుంచి వెళ్తూ, అలానే అండర్ గ్రౌండ్ టన్నెల్ నుంచి పక్క, అంటే ఆటోలో లేదు, క్యాబ్ కానీ ఏదైనా ఫాస్ట్గా ట్రాఫిక్ కాస్త తక్కువ ఉన్నప్పుడు 4 నిమిషాలు చేస్తారు. మీరు గమనించవచ్చు. నాకు రైట్ సైడ్ ఈ ఫైబర్ టవర్స్ కూడా కనిపిస్తాయి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి హైటెక్ సిటీ కానీ, మెట్రో స్టేషన్ కానీ, స్కై వాక్, కానీ వీక్ డే కానీ. నేనైతే ఏం చెప్తానంటే, ఖాళీగా ఉన్నవాళ్ళు వీకెండ్ దాకా ఆకర్షణ అవసరం లేదు. నగరంలో ఎక్కడ దూరాలి ప్రశాంతంగా ఒక పచ్చదనం, అలానే విహార యాత్రకి అనువైనటువంటి ప్రదేశం ఏంటంటే శిల్పారామం ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఆ పచ్చదనానికి కానీ, ఆ కామ్నెస్. బట్ రద్దీ సమయాల్లో వెళ్తే ఖచ్చితంగా మీరు నిరాశకు గురవుతారు. ఎందుకంటే నగర జీవుల పోకడలే డిఫరెంట్గా ఉంటాయి. మీరు అసలు ఊహించలేరు అన్నమాట. ఎక్కడ లేని షోగాళ్ళందరూ ఇక్కడే ఉన్నారే అని కూడా అనుకుంటారు. అది వాస్తవం కూడా. ఇదే విషయాన్ని మనం అక్కడికి వెళ్ళి కూడా ఇంకొంతమంది మన మాటలతో ఏకీభవించారు కూడా. అంత మాటల్లో ఈ మనకి రైట్ సైడ్ ఈ సైబర్ టవర్స్ కనిపిస్తూ ఉంటాయి చూడండి. ఇదే సైబరాబాద్, సైబర్ టవర్స్. హైదరాబాద్ అనగానే మన వాళ్ళు ఒక షాట్ వేస్తారు కదా, సైబర్ టవర్స్. అదే ఇది. లెఫ్ట్ సైడ్ వచ్చి హైటెక్ సిటీకి రూట్ లాగా కొన్ని భవంతులు కనబడతాయి. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ తీసేసుకున్న తర్వాత ఫ్లైఓవర్ని అలా వదిలేస్తే లెఫ్ట్ సైడ్ ఇమ్మీడియట్గా మనకి ఈ శిల్పారామం వస్తుంది. ఈ 216 బస్సు ఇందాక నేను చెప్పడం మర్చిపోయింది. గచ్చిబౌలికి, ఇది మెహదీపట్నం నుంచి. అటువైపు నుంచి అయితే 10X బస్సులు కూడా వస్తాయి. కొన్ని బస్సులు చూసుకొని ఎక్కాల్సి వస్తుంది. క్యాబ్ ఇవన్నీ అయితే చెప్పక్కర్లేదు, డైరెక్ట్ తీసుకొచ్చేస్తారు. ఇది శిల్పారామం తాలూకు ప్రహరీ గోడ కాబట్టి ఇక్కడికి వచ్చారు అనగానే మీరు ఎవరిని ఏమో అడగక్కర్లేదు. ఇదే శిల్పారామం అనుకుని వచ్చేసేయచ్చు. ఇప్పుడు ఎందుకంటే ఈ వీడియో గతంతో పోల్చుకుంటే కొంత మార్పులు చేశారు. అది పాత వీడియో ఒకటి ఉంది, బహుశా 2 years బ్యాక్ అనుకుంటా. అప్పుడు మారింది, ఇప్పుడు మారింది. ఇప్పుడు ఎంట్రన్స్ తీసి పడేసి కొద్దిగా ముందుకు పెట్టారు. అంటే ఎంట్రన్స్ మొత్తం పీకేయలేదు, ఎంట్రన్స్ని మార్చారు. టికెటింగ్ కౌంటర్లు అది ఏమిటయ్యా అంటే, క్యాష్ కౌంటర్లు ఒకవైపు,
యూపీఏ కౌంటర్ అంటే ఈ గూగుల్ పేలు, ఫోన్పేలు ఉంటాయి కదా అవన్నీ. అయితే ఎప్పుడైనా సరే శిల్పారామం ముందు పార్కింగ్ ఒకటి డిస్టర్బెన్స్గా ఉంటుంది. డైరెక్ట్ గేట్ దగ్గర ఆపాలి, అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇటువైపు నుంచి ముందుకెళ్ళే రోడ్లు అన్నీ బిజీగా ఉంటాయి. మనం జాగ్రత్తగా కనుక దిగకపోతే కొత్త వాళ్ళకి ఏదో ఒక యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంది. ఖచ్చితంగా జరుగుతుందని చెప్పను కానీ నేను. ఇలా మనము వచ్చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఈ గూగుల్ పే, ఫోన్పే వెళ్ళుకుంటే రైట్ సైడ్ క్యాష్ కౌంటర్, ఐ మీన్ క్యాష్ తీసుకునే కౌంటర్ అన్నమాట. పెద్దలకి 60, చిన్నలకి 20 ఆ లెక్కన తీసుకుంటారు. అలా లోపలికి వెళ్తే మనం చాలా స్టాల్స్ కనిపిస్తాయి లెఫ్ట్ సైడ్. అదేమీ మనం చూడక్కర్లేదు, ఫ్యామిలీ మొత్తం రావచ్చు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్యామిలీ అంతా అన్నీ కొనేంత సినిమా ఉండదు. ఇక్కడ ఉన్న రేట్లో దాదాపు సగం రేట్లు బయటకు దొరుకుతుంది. ఈ లెఫ్ట్ సైడ్ని వదిలేసి మనం ముందుకు వెళ్తే ఫస్ట్ చిన్నపిల్లలకి అవసరమైనటువంటి ఏర్పాట్లు ఇదిగో ఈ మ్యూజియం పక్కనేమో అక్కడ కాస్త టీలు, కాఫీలు కూడా దొరుకుతాయి. ఇలా ముందుకు వెళ్తూ ఉంటే ఇదిగో ఇక్కడ మార్చారు. ఈ స్టాల్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి, ఎందుకు తెలియదు. అంతకుముందు బాగా బిజీగా ఉన్నాయి. ఇక్కడ ఈ మెట్ల మీదుగా లెఫ్ట్ సైడ్ కొన్ని ఆర్చ్లు ఉండేవి, వెల్కమ్ ఆర్చ్లు తీసి పడేసారు. ఎందుకో ఎలా ఉంది. బాగా ఫోటోలు, సెల్ పాయింట్ లాగా బాగుంది. ఎక్కడికైనా మీకు పచ్చదనంతో పాటు ఈ పడుచుదనం అందాలు కూడా మీకు ఎక్కువ గమనించవచ్చు. ఇక్కడ ఎక్కువ మంది దాన్ని చూడటానికి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. ఏకాంతాన్ని ప్రేమించేవాళ్ళు, ఏకాంతాన్ని ప్రేమించిన వాళ్ళు కూడా ఇలాంటి పచ్చదనం వస్తుంది. పిల్లలకి ఆట వస్తువులు ఏమీ లేకుండా కూడా ఇలా కుందేళ్ళు, అలానే నెమళ్ళు, రకరకాల బర్డ్స్ ఇవన్నీ చూడాలంటే శిల్పారామం బెస్ట్ ప్లేస్. ఇదిగో ఈ కుందేళ్ళను కూడా మార్చారు. అంతకుముందు ఆ స్టేజ్లో వేరే ఉంది, ఎక్కువ ఉండేవి. కానీ ఇక్కడ ఓపెన్ ప్లేస్లో పెట్టారు, ఎందుకో తెలియదు. మరి ఇది వింటర్ సీజన్లో ఇట్లా ఓపెన్ ప్లేస్లో ఎందుకు పెట్టారు అని. బట్ ఎంజాయ్ చేయవచ్చు పిల్లలు. ఆ తర్వాత ఏంటంటే మనకి ఇంకొద్దిగా ముందుకు వెళ్తే ఇదిగో ఈ మధ్య కొత్తగా ఏర్పాటు చేసింది, ఇది ఒక సెల్ఫీ పాయింట్ లాగా. ఒకవైపు ఏమో శిల్పారామం హైట్స్ అనే అక్కడి నుంచి లేదు. ఈ స్టెప్స్ మాత్రం మనకి ఓన్లీ రాతితో చెక్కబడిన ముఖాకృతి. ఇది కొత్తగా, అంటే మనం చూసింది లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇది ఒక ఇంకా సినిమా షూటింగ్స్ కనుక అనుమతిస్తే మంచి లొకేషన్స్. మన వాళ్ళు ఇక్కడ దేనికోసం వాడతారు ఇలాంటి పార్కులని, హైదరాబాద్ ప్రసిద్ధి కదా. శిల్పారామం మరో బెస్ట్ వాళ్ళకి అవుట్ఫిట్ లాగా మారినట్టుంది. బెస్ట్ అవుట్ఫిట్గా, అలానే డెస్టినేషన్ ప్లేస్ లాగా కూడా చక్కగా మార్చుకున్నారు. ఈ సీసీ కెమెరాలు అనేవి మీకు ఎప్పుడు నిరంతరం ఇక్కడ గమనిస్తూనే ఉంటాయి. ఇక్కడ అధికారులు కానీ, సెక్యూరిటీ గార్డ్స్ కానీ. బట్ ఏంటంటే ఎంత గమనించినా ప్రతి వాళ్ళ దగ్గరికి మనుషులు రాలేరు కాబట్టి అంతకుముందు మైక్ అనౌన్స్మెంట్ ఉండేది. ఇదిగో చూడండి ఈ ముఖాకృతులు. మరి ఇది బహుశా ఫోటోల కోసమే ఒక ప్రత్యేక ఆకర్షణగా పెట్టినట్టున్నారు. ఈ రాతి బల్లాలు అదే కదా అనేది. ఇక్కడ అదొక రకమైనటువంటి ఆనందం, ఉల్లాసం కలిగించే ప్రక్రియ. బహుశా ఇప్పుడు ఈ ప్లేస్లో ఈ వాటర్ ఫాల్స్ లేవు, ఫౌంటైన్స్. అంతకుముందు ఫౌంటైన్స్ ఉండేవి, బట్ ఇక్కడ ఇది ఏర్పాటు చేసిన తర్వాత ఫౌంటైన్స్ పెట్టలేదు. అంటే మనకి దీన్ని వదిలేసి కొద్దిగా ముందుకెళ్తే మనకి చిన్నపిల్లల ఆట స్థలం. బట్ ఇది చిన్నపిల్లల ఆటల స్థలమే కానీ బడితల్లాగా ఎదిగిన, దున్నపోతుల్లాగా ఎదిగిన పెద్దవాళ్ళందరూ ఎదిగితూ ఉంటారు. ఆ గాడ్డు పక్కనే ఉండి చెప్పినా కూడా పట్టించుకొని పరిస్థితి. కానీ కొద్దిగా పక్కకు వస్తే మనం అంటే ఆ ఇసుకలో వేసిన ఆట స్థలాలకు సంబంధించి పిల్లలకు ఆట విడిగిన కొద్దిగా ముందుకి చూస్తే మనం ఇక్కడే మళ్ళీ అరుదైన జాతులకు సంబంధించిన పక్షులు. హలో, అయితే ఈ ఆట ముందు చెప్పాను కదా, చక్కగా ఆడుకోవచ్చు పిల్లలు. స్లైడింగ్స్ అంటే దారుడు బల్లలు ఉంటాయి, స్విమ్స్ ఉంటాయి, బియ్యాలు ఉంటాయి అన్నీ. బట్ ఈ పెద్దవాళ్ళ నుంచి మనందరూ తీసుకొని పిల్లల్ని ఆడించాల్సి వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ ఒక ఆకర్షణ ఏంటంటే ఎద్దుల బండి. మన
పల్లెటూరులో ఇదివరకు ఉన్నాయి కదా, ఎక్కడికి ఉన్నాయి. బట్ ఏంటంటే టైర్ బండ్లు వచ్చిన టైర్ బండ్లు కూడా వాడట్లేదు అంటున్నారు. చెక్క ఎద్దులు బండి అది ఇక్కడ పెట్టేది, ఇక్కడ ఎక్కి ఊరేగుతూ ఉంటారన్నమాట. చాలాసార్లు చెప్పాము, చాలామందికి తెలుసు, కొత్తగా చూసేవాళ్ళు కాకుండా. ఈ ఆట వస్తువుల్లో ఉయ్యాళ్ళు రకరకాలు. అంతకుముందు ఏంటంటే హట్స్ వేశారు, ఆ హట్స్ పీక్ పడేశారు. అది ఇక్కడ కొత్త విషయం ఇక్కడ మనం గమనించాల్సింది. హట్స్ పీక్ చేసి బాగా ఖాళీ ప్రదేశం ఏర్పాటు చేసి అందులోనే అన్ని ఉయ్యాళ్ళు, స్వింగ్లు, సీసాలు. సీసాలంటే గాజు సీసాలు అనుకుంది. ఆ పక్కనే ఉంటాడు మనల్ని వేధించడానికి, పిల్లల్ని తీసుకొని. ఏంటయ్యా అంటే అది పాప్కార్న్, ఐస్ క్రీమ్. సాధారణంగా బయట దొరికే రేటుకి ఇక్కడ తిరుగులు ఉంటాయి. బయట పాప్కార్న్ 20 అయితే ఇక్కడ 60, ఐస్ క్రీమ్ బయట 20 అయితే ఇక్కడ 60. సరే, ఇదంతా ఖర్చు పెట్టడానికి రెడీగానే వస్తారు కాబట్టి ఓకే. ఇలా ముందుకెళ్తున్నప్పుడు ఏంటంటే మనకి ఒకవైపుగా ఈ బోటింగ్కి సంబంధించినటువంటి నీళ్ల ఆవాసం, అంటే వాటర్ రిజర్వాయర్ని ఇలా చూడవచ్చు మనకి. లెఫ్ట్ ఇది రైట్ సైడ్ అయితే వస్తుంది. ఇలా ముందుకెళ్ళి అంతకుముందు ఇక్కడ భోజనశాల ఉండేది. బట్ భోజనశాల ఈసారి తీసుకెళ్ళలేదు, ఏంటో తెలియదు. బహుశా మనోడు బాగా లాభం సంపాదిస్తున్నాడు అనుకుంటాను, జనాల ఆదరణ పెట్టుకోలేక. ఈ రిజర్వాయర్, ఈ వాటర్ రిజర్వాయర్కి సంబంధించిన దాంట్లో పశువుల కాపర్ లాంటి గెటప్లు అలరిస్తాయి. ఈ పచ్చిక బయళ్ళు, ఈ పొడగాటి చెట్లు ఇలా ఉంటే చెప్పేదేమో మన వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా. చక్కగా సెల్ఫీలు, ప్రణాయ సరాగాల మధ్యలో ఈ ఎద్దుల బండి మీద ఊరేగింపులు, ఇవన్నీ కొద్దిగా నగర జీవనంలో అంటే ప్రకృతి సిద్ధంగా ఆటలు, ఖచ్చితంగా ప్రకృతి సిద్ధంగా అని చెప్పాలి. అదే మీరే పబ్బులు గబ్బులు లేదంటే డీజేలో పెట్టుకునే కన్నా ఇలా అచ్చంగా నేచర్, ప్రకృతి ఒడిలో ఉన్నట్లే ఉంది. ఇవన్నీ ఈ ఎద్దుల బళ్ళు ఇవి కూడా ఇది అన్యాచురల్ కాదు, న్యాచురల్గా తీసుకొచ్చారు. బట్ మీరు సిటీలో ఉన్నారు, అదొకటి తేడా. ఇక్కడ సెల్ఫీలు దిగుతారు, తర్వాత వీడియోలు తీసుకుంటారు, అన్నీ చేస్తారు. కానీ ఇది ఒక నిజమైన అర్బన్ హట్ అన్నమాట. అంటే శిల్పారామము, శిల్పాలకి ఆరామం, దాంతోపాటు కొత్తదనం. ఎక్కువ మంది ఫ్యామిలీలు తీసుకొచ్చి చక్కగా పిక్నిక్ స్పాట్ లాగా ఎంజాయ్ చేయొచ్చు, అందులో డౌట్ ఏంటి. మనము సేద తీరడానికి ఈవెన్ మీరు సమ్మర్లో అయితే ఇది ఇంకా బాగుంటుంది. ఎందుకంటే బయట ఎండ వేడి ఉంటుంది, కానీ ఇక్కడ ఇది అవసరం. ఇలా మనం ముందుకు వెళ్తున్నప్పుడు మనకి అసలైన నగర జీవనం నుంచి గ్రామీణ జీవనం ఎలా ఉంటుంది అనే ఆకృతులతో తయారు చేసిన ఒక చిన్న సైజు గ్రామం, గ్రామ వృత్తులు, వాటి ఆకృతులతో చూపించినటువంటి చిన్న సైజు ఊరు ఉంటుంది అన్నమాట. టాప్కు చూస్తే లోపల మనుషులు నిజమైన అనిపిస్తారు. అయితే దీనికి కూడా ఎంట్రన్స్లో ఏంటంటే ముందు ఏనుగు బొమ్మలు ఉండేవి, అది తీసుకెళ్ళేసి. అయితే జానపద కళారూపాలలో తల భాగంలో మన తల తీసేసి ఫోటోలు దిగే చెక్కలు అయితే ఇంకా ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ చూస్తుంటే మీరు కనిపిస్తుంది ఎద్దుల బండి పచ్చగా. ఇవన్నీ పండగకి మనం సంక్రాంతి ఊరు వెళ్తే మన ఊర్లలో కనబడతాం. ఊర్లలో ఇక్కడికి వచ్చేసి ఫోటోలు దిగేస్తాం. నేను గతంలో కూడా చెప్పాను, ఫోటోలు దిగటం కదా, మన ఊరు వెళ్ళినప్పుడే పలకరించండి, అప్పుడు తెలుస్తుంది. బట్ అందరికీ కుదరదు కదా అనే ఒక పిచ్చి సమాధానం అవుతుంది. మీరు ఇలా ఇక్కడికి వచ్చే బదులు ఈ ఖర్చుతో ఊరికి వెళ్ళి అక్కడ నిజంగా చూపిస్తే ఇంకా నిజమైన కొద్దిగా తలకాయలు చూస్తారా, ఈ గంగిరెద్దులు, అలానే వాళ్ళు దెబ్బకి తడుచుకుంటారు. వీళ్ళందరూ లేపి చూశారనుకోండి వీళ్ళు. అదే మనం అలా చేయమన్నా డబ్బిచ్చి మరీ ఇక్కడికి వచ్చి చూడండి. ఇక్కడ తాళ్ళు అన్న, ఈ కొబ్బరి తాళ్ళు, పీచు తాళ్ళు ఇదివరకు ఎలా వేసేవారు రైతులు. అట్లానే ఈ ధాన్యపు నిల్వల కోసం తట్టలు, బూర, అన్ని దండాలు గారాడే కుక్కర్లు. ఒక పల్లెటూరు జీవనం, ఒక సామాన్య రైతు, అందరూ ఇష్టపడిన రైతు జీవనం ఎలా కొమ్ము బూర చెప్పక్కర్లో ఆ పిల్లలు చెప్తుంటే చూపిస్తూ ఉన్నాను, వాళ్ళకి తెలుసు. బట్
మిగిలిన పిల్లలకు తెలియాలంటే ఇక్కడ చూసి కూర్చొని వాళ్ళ ఊరికి కనుక తీసుకెళ్తే చూడండి ఎలా ఉంది. పక్క బుక్క చేట కొమ్మగూర సొరకాయ అంటే అందులో మంచిగా చూసుకున్నారు. ఈ మంచి చెత్తతో ఇంకా రెల్లిగడ్డతో పెట్టిన మంచి అలా అవన్నీ చూసుకుంటూ ఈ తలుపు చూసారు. అలాంటి తలుపులు ఉండేవి తలుపు గుమ్మాలు. గడప అనేది అది గడప. నిజంగానే ఇక్కడ ఒక చెట్టు చెట్టు అనుకున్నాను. ఆ చెట్టు దాని మీద ఇది మన ఊరురా అనుకోని అక్కడ అడుగు మీద కూర్చొని ఆ ఉత్సాహం వేరు. వచ్చి నేను ఇక్కడ వచ్చాను తెలుసా అనటానికి ఫోటోలు చూపారు. ఈ అరటి చెట్టు కాదు, నిజంగా సంతరణ సంతలో ఇదివరకు ఎలా ఉండేవి ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా ఉన్నాయి కదా సంతలు. హైదరాబాద్లో అంటే లేవు. హైదరాబాద్ని విస్తరింపజేసి జిహెచ్ఎంసీ చేసుకున్నప్పుడు లింగంపల్లి కొండాపూర్లు ఇవన్నీ కూడా సంతలు ఇంకా కొనసాగుతుంది. అయితే ఆ వృత్తులు వాళ్ళు అమ్మిన తట్టా బుట్టలు ఇప్పుడు కనపడవు. అంటే మట్టి పిడతలు వంట ఎలా చేస్తారు, ఇక్కడ చూడండి చిలక చూస్తుంది. ఏమైనా దంచుతుంది బహుశా పెళ్ళికే ఉన్నా పసుపు బొమ్మలు దంచుతుంది. ఇవి హాస్టల్ ఇది చూడండి. ఇట్లా ఇది వరకు జడేసారు తెలుగు. ఇది అసలు సిసలు గిడిసే అంటే చెట్లు చెరట్లాగా నిజమైన రైతు జీవితం, గ్రామ జీవనం అన్నమాట. ఇలా ఉండేది వేరు. ఒక దూలం వేసింది. ఆ దూలం మధ్యలో తొలిమి పనులు రకరకాల పనులు, మట్టి గోడలు, నిజంగా చెరడు అవన్నీ ఇక్కడికి ఊళ్ళో ఉన్నాయి. పాత వీడియోలు గోడలు. సో అలా ఇదంతా చూసేసుకొని మీరు బయటకు వస్తున్నట్టు అక్కడ పూలు బొమ్మలాట ఈ రాజస్థాన్ ప్రదర్శన వేరే కూర్చొని మనం బయటకు వచ్చే ముందు కూడా ఇక్కడ ఇంకొక విచిత్రమైన ఏర్పాటు చేస్తాం. బోటింగ్ అనేది మీరు చూడవచ్చు. ఫ్యామిలీగా వెళ్తే పెద్ద చేసిస్తారు. లేదు విడివిడిగానే వచ్చామంటే అలా విడివిడిగా సరేనా కాలంలో సపోర్ట్ అది ఒకవైపు ఇంకొకరి వైపు అది ఎంతలో అవుతుందో తెలియదు. కానీ మీకు ప్రణాళిక సామ్రాజ్యం ఇవన్నీ న్యాచురల్. న్యాచురల్గా ఒక రిజర్వాయర్ తయారు అంత చేతులు వాడుతుంది. మనం అనుకుంటాం ఏంటంటే మనం సేఫ్లే, వాళ్ళు జాగ్రత్త పడిస్తారు కదా, కానీ మనం జాగ్రత్తగా లేకపోతే మనిషికి 60 దగ్గరగా మనం తక్కువలో చాలా ఆహ్లాదకరమైన వాతావరణం. అక్టోబర్లో మనం ఇలా బయట వేసుకున్నట్టు ఒక ఆడిటోరియం అదే శిల్పారామం ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం. ఇలా దాదాపు ఒక 200 నుంచి 300 వరకు కూర్చోడానికి సీటింగ్ అరేంజ్ చేసి ఇస్తారు. కార్యక్రమానికి ఓపెన్ ఎయిర్ ఆ లైటింగ్ సిస్టమ్ అదంతా ఇదే అనిపిస్తుంది. కాసేపు శారదీ కార్యక్రమం తీసుకుంటే రవీంద్ర భారతి ఇట్లాంటి వాటి వల్ల వెళ్ళడం రైట్ సైడ్ కాలంలో ఉంటుంది నగరంలో నేడు అని. ఇదివరకు వచ్చేవి ఇప్పుడు వస్తున్నాయో లేవో తెలియదు. శిల్పారామంలో నగరంలో నేడు అని మనకు వేస్తారు. ఇట్లా బయటకు వచ్చే ముందు ఇంకొక తెలివైన పని చేశారండి. మన జేబులకు చిల్లు పెట్టేది ఏంటో తెలుసా?
ఎంట్రన్స్ అక్కడ పక్కనే ఉండేది ఇదివరకు ఎగ్జిట్, అది ఎత్తేసేసి ఇలా మహిళా శక్తి శాల అని వాళ్ళ స్టాల్స్ నీట్గా నడిచే ఏర్పాటు చేశారు. దానివల్ల ఏమవుతుందంటే మనకి అది జేబుకి బొక్క అనమాట ఇంకాస్త. బట్ మీరైతే ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా శిల్పారామాన్ని. ఇది సంగతి.